వసంత నవరాత్రుల్లో సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణం 5వ రోజు సుందరకాండ పారాయణానికి స్వాగతం. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం అని ప్రాజ్ఞుల వచనం. తన గుణగణాలతో శ్రీరాముడు సుందరుడు, భువనైక సుందరి సీతామాత, హనుమంతుడు పరమసుందరుడు, అశోకవనం అతి సుందరం. శ్రీ సీతారామ హనుమంతుల మంత్రాలు దివ్యములు, సుందరములు. వారి కథ అద్భుతం, సుందరము. ఈ సుందరకాండ యొక్క వైభవాన్ని వర్ణించే కావ్యము అత్యంత సుందరం. ఇక ఈ సుందరకాండలో సుందరం కానిదేది అంటే సుందరకాండలో సర్వము సుందరమే. సీతాన్వేషణ కిష్కింధాకాండలోనే ప్రారంభమైన ఆమె దర్శనం లభించింది ఈ సుందరకాండలోనే. ఈ అన్వేషణలో ప్రముఖ పాత్రను పోషించింది శ్రీ హనుమంతుడు. ఆయన శక్తి సామర్థ్యములు, బలపరాక్రములు అద్భుతములు, అణిమాది అష్టసిద్ధులు, సాటిలేని బుద్ధి వైభవాన్ని కలిగిన వాడు హనుమంతుడు. ఈ విశిష్ట లక్షణాలన్నీ సుందరకాండలో మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. అంగదుడు మొదలైన వానరుల అభ్యర్థన వలన, జాంబవంతుని ప్రోత్సాహము వలన హనుమంతుడు సముద్రాన్ని లంఘించుటకు నిశ్చయించుకుని మహేంద్రగిరి నుండి బయలుదేరి లంక వైపు సాగిపోయాడు. త్రోవలో మైనాకుడు, సురస, సింహిక మొదలైన వారి వలన ఆటంకములు ఎదురైనా హనుమంతుడు సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి సూర్యాస్తమయ సమయానికి లంకకు చేరాడు. ఆ సమయంలో లంకాధిదేవత అయిన లంకిణి ఆయనను అడ్డగించింది. హనుమ ముష్టిఘాతంతో ఆమెను భయపెట్టగా ఆమె ఆయనకు దారి ఇచ్చింది. తరువాత మారుతి సూక్ష్మరూపంలో వెనుక ద్వారం నుండి ఎడమ పాదాన్ని మోపుతూ రాత్రివేళ లంకలోకి ప్రవేశించాడు. ఆయన సీతాదేవి కోసం రావణుని భవనాలన్నింటిలోనూ గాలించాడు. అక్కడ సీతాదేవి ఎక్కడా కనపడకపోవడంతో మారుతి నిరాశ చెందాడు. తరువాత రావణుని అంతఃపురమైన పుష్పకంలోకి ప్రవేశించి అక్కడ అణువణువు వెతికాడు. రావణుని శయ్యామందిరంలో నిద్రలో ఉన్న మండోదరిని చూసి ఆమె సీతయ్యని భావించి మారుతి ఎంతో సంతోషించాడు. కానీ చివరికి తనలో తాను తర్కించుకొని ఆమె సీతాదేవి కాదని నిర్ధారణకు వచ్చి మరల వెతకడం మొదలుపెట్టాడు. ఎంత గాలించినా సీతాదేవి కనపడకపోవడంతో ఆమె గతించి ఉండవచ్చని భావించి విషాదానికి లోనయ్యాడు. బుద్ధికుశలుడైన మారుతి వెంటనే ఆ దిగుల నుండి బయటపడి స్వప్రయత్నములు సఫలం కానప్పుడు దైవాన్ని ఆశ్రయించుడితే యుక్తమని భావించి సీతారామ లక్ష్మణులను ఇతర దేవతలను ప్రార్థించాడు. అప్పుడు ఆయనకు అశోకవనంలో వెదకని విషయం స్ఫురించింది. దాంతో వెంటనే అశోకవనంలో ఉన్న ఒక సింసుపా వృక్షమం మీదకు చేరి అక్కడ నుంచి సీతాదేవి కోసం చుట్టూ చూశాడు. అక్కడ ఒక చెట్టు నీడలో ఉన్న సీతాదేవిని చూసి ఆమెను గుర్తించి సంతోషించాడు. అంతలో రావణుడు అక్కడికి వచ్చి ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించగా సీత ఒక గడ్డిపోచను అడ్డుగా పెట్టుకొని అతనిని తృణీకరించి మాట్లాడింది. రావణుడు ఆమెకు 2 నెలలు గడువు విధించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పిమ్మట అక్కడ ఉన్న రాక్షస స్త్రీలంతా రావణుని చేపట్టమని సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను చంపివేస్తామని భయపెట్టారు. శోకంలో సీతాదేవి ప్రాణత్యాగం చెయ్యాలని నిశ్చయించుకుంది. అప్పుడు విభీషణుని కుమార్తె త్రిజట అక్కడ రాక్షస స్త్రీలతో రావణుడు సపరివారంగా నశిస్తాడు, రాముడు విజయం సాధించి సీతాదేవిని కలుస్తాడు, కనుక మీరంతా ఆమెను శరణు వేడండి అని అన్నది. త్రిజట తనకు వచ్చిన స్వప్న వృత్తాంతాన్ని విన్న సీతాదేవి సంతోషిస్తుండగా ఆమెకు కొన్ని శుభశకునములు గోచరించాయి. అశోకవృక్షంపై ఉన్న హనుమ వీటిని గమనించి సీతాదేవికి వినపడేటట్లుగా రామకథను గానం చేశాడు. అది విని సీతాదేవి ఎంతో సంతోషించింది. తరువాత హనుమ చెట్టు మీద నుండి దిగి ఆమెకు నమస్కరించాడు. ఆమె తనను గుర్తించేందుకు శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చాడు. అప్పుడు శ్రీరాముడు త్వరగా తీసుకురమ్మని సీతాదేవి మారుతిని కోరింది. మారుతి తన బ్రహ్మరూపాన్ని, బృహద్రూపాన్ని ఆమెకు చూపించి ఆమెను తన వంట రమ్మనమని కోరాడు. కానీ సీత అందుకు అంగీకరించలేదు. ఆమె తన చూడామణిని హనుమకు ఇచ్చి కాకాసుర వృత్తాంతాన్ని వివరించి అతనికి రామునికి తన గుర్తుగా చూడామణిని ఇమ్మనమని చెప్పింది. హనుమ ఆమెకు నమస్కరించి తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. అప్పుడు హనుమంతుడు రావణాసురుడి బలాన్ని గ్రహించుటకు, తన బలాన్ని వారికి తెలియపరచుటకు నిశ్చయించుకుని
తీసుకుని అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షస స్త్రీల ద్వారా ఆ వార్తను విన్న రావణుడు హనుమ మీదకు 80,000 మంది రాక్షసులను పంపాడు. మారుతి వారందరినీ అవలీలగా హతమార్చి తరువాత వచ్చిన జంబుమాలిని, 7 మంత్రి కుమారులను, 5 సేనాపతులను వధించాడు. రావణ కుమారుడైన అక్షకుమారుని నేల కరిపించాడు. అప్పుడు రావణుడు తన పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తును మారుతిపైకి పంపగా అతను ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు కట్టుపడ్డాడు. ఇంద్రజిత్తు అతనిని రావణ సభలో ప్రవేశపెట్టాడు. లంకలో ప్రవేశించిన నీవెవరు అని రావణుని ఆజ్ఞపై ప్రహస్తుడు ప్రశ్నించగా అతడు నేను శ్రీరాముని దూతను, సీతాన్వేషణకై లంకలోకి ప్రవేశించాను అని చెప్పి రావణునితో హితవచనాలు పలికాడు. ఆ మాటకు కోపించిన రావణుడు ఈ వానరుని వధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. అంతలో రావణుడి సోదరుడైన విభీషణుడు అన్నా ఈ దూతను వధించడం తగదు, అంగవైకల్యం గావించుట, శిరోముండనం చేయుట, శరీరంపై వాతలు పెట్టుట మొదలైనవి దూతను దండించే మార్గాలు అని సూచించాడు. దాంతో రావణుడు తన మనసు మార్చుకుని ఇతని తోకకు నిప్పంటించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాక్షసులు హనుమ తోకకు నిప్పంటించి నగరమంతా త్రిప్పసాగారు. అదే అదనుగా భావించి హనుమంతుడు తన తోకకు ఉన్న నిప్పుతో లంకను దగ్ధం చేశాడు. హనుమకు ఏ ఆపద కలగకుండా సీతాదేవి అగ్నిదేవిని ప్రార్థించింది. ఆ అగ్ని ప్రమాదంలో సీతాదేవి దగ్ధమైపోయిందేమోనన్న ఆలోచనతో హనుమంతుడు చింతించుచుండగా చారుణులు సీతకు ఎట్టి ఆపద కలగలేదు అని పలికారు. ఆ మాటలకు సంతసించిన హనుమ మరల సీతామాత దర్శనం చేసుకుని ఆమె అనుమతితో తిరిగి ప్రయాణమైనాడు. సముద్రాన్ని దాటి జాంబవంతుని, అంగదుడు మొదలైన వానరులను కలుసుకొని కనుగొంటిని సీతనని వారితో అన్నాడు. ఆ చల్లని వార్తని విని వారు సంతోషించారు. జాంబవంతుని సూచన మేరకు కిష్కింద వెంటనే ప్రయాణమైనారు. తోవలో వారు మధువనం చేరి తనివి తీరా మధువును గ్రోలి సంతోషంలో ఆ మధువనాన్ని అస్తవ్యస్తం చేశారు. ఆ వనపాలకుడు సుగ్రీవునికి మేనమామ అయిన దధిముఖుడు. అంగదాది వానరులు హెచ్చరించిన ఫలితం లేకపోయింది. దాంతో దధిముఖుడు తన అనుచరులతో సుగ్రీవుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని అతనికి వివరించారు. మధువన ధ్వంస వార్త వినగానే సుగ్రీవుడు హనుమదాదుల వలన సీతాన్వేషణ ఫలించినట్లు గ్రహించి ఆ వార్తను రామలక్ష్మణులకు తెలిపాడు. వెంటనే వానర వీరులందరినీ కిష్కింధకు పంపమని దధిముఖునికి ఆదేశించాడు. సుగ్రీవుని సందేశం ప్రకారం అంగదుడు మొదలైన వారందరూ కిష్కింధకు చేరారు. హనుమంతుడు సీతా సందర్శన వార్తను రామునికి తెలియచేసి ఆమె దీన పరిస్థితి గురించి వివరించాడు. ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి అందించాడు. చూడామణిని చూసి లంకలో సీత పరిస్థితికి రాముడు పరితపించాడు. హనుమ చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా శ్రీరాముడు హనుమంతుని కౌగిలించుకున్నాడు. ఆ విధమైన శ్రీరాముని ఆలింగన సుఖాన్ని పొందిన హనుమంతుడి భాగ్యాన్ని ఏ విధంగా కొనియాడగలం? రేపు 6వ రోజు యుద్ధకాండ చదువుకుందాం. స్వస్తి.